ఈరోజు జిల్లా అధ్యక్షుడు గారి ఆదేశాల మేరకు పార్టీ ఆఫీస్ నందు ఈ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం నిన్నటి వరకు కూడా మేము పసుపు సైనికులందరూ కూడా మహానాడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసుకోవడం జరిగింది. ఈ రోజు ప్రపంచ రికార్డు పొందే విధంగా మహానాడు కార్యక్రమాన్ని 18 లక్షల మంది ఈ రోజు మహానాడు కార్యక్రమంలో సభ్యత్వాలు కానీ హాజరు కావడం కానీ జరిగింది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీలో అని చెప్పి మేము ఎంతో గర్వంగా చెప్పుకోదలుచుకున్న విషయము. అంతేకాకుండా ఎన్టీఆర్ గారి ఆదేశాలను పార్టీలో ముందు నుంచి అంటే పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ గారు ఏదైతే ఆదేశాలతో ముందుకెళ్తున్నారో అదే ఆదేశాలని ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, లోకేష్ అన్న గారు అయితేనేమి దానిని ముందుకు తీసుకెళ్తూ మహిళలకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీనే అని చెప్పి ఈ దేశ రాష్ట్ర రాజకీయాలలో గొప్పగా గర్వంగా ఈ రోజు మేము ఈ పార్టీలో ఉన్నందుకు ఎంతో గొప్పగా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఎందుకు అంటే అన్న నందమూరి తారక రామారావు గారు మహిళలకు ప్రత్యేకంగా ఫస్ట్ ఆస్తిలో సమాన హక్కును కల్పించినటువంటి నాయకుడు అన్న నందమూరి తారక రామారావు గారు అయితే అదే విధంగా అదే బాటలో పార్టీలో చంద్రన్న గారు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి మహిళల్ని ఆర్థిక పురోగతి వైపు నడిపించడమే కాకోకుండా వంటింటికి పరిమితం కాకోకుండా ఈ రోజు మహిళలు ఆర్థికంగా ఎదిగారు అంటే అది ఒక్క చంద్రన్న గారే ముందుకు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మొట్టమొదటి మహిళని స్పీకర్ గా చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అంతేకాకోకుండా ఈ రోజు మహిళలకు నామినేటెడ్ పదవుల్లో కూడా అత్యధిక శాతాన్ని కల్పిస్తూ మహిళలు ఏ దాంట్లోనూ తక్కువ కాదు అని చెప్పి చట్టసభల్లో పురుషుల కంటే కూడా మహిళలు పోటీ పడే విధంగా మాకు ప్రత్యేకంగా ఎప్పుడో ఇప్పుడు 33% అని చెప్పి లోకేష్ అన్న గారు ఇప్పుడు మాకు ప్రత్యేకంగా కల్పిస్తున్నట్టు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. కానీ మా పార్టీలో ఎప్పుడో మహిళలకు ప్రాధాన్యతను ఇస్తూనే వచ్చారు. అందులో ముఖ్యంగా చట్టసభల్లో కూడా పెద్ద పెద్ద పార్టీలు అని చెప్పుకుంటూ వెనకేట వేసినటువంటి పార్టీలున్న పరిస్థితుల్లో ఈ రోజు 33% రిజర్వేషన్ అనేది తెలుగుదేశం పార్టీ ఒక్క యువ నాయకులు మాత్రమే ధైర్యంగా ఈ రోజు మా మహిళలకు కల్పిస్తున్నామనే మాటను ముందుకు తీసుకురావడం జరిగింది. అందుకు మా మహిళా లోకమంతా కూడా అన్నగారికి, లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాం. గత వైసీపీ ప్రభుత్వంలో, అరాచక ప్రభుత్వంలో, సైకో ప్రభుత్వంలో చట్టసభల్లోనే మహిళల్ని అవమానించిన పరిస్థితిని మనం అందరూ చూసాం. ఆ రోజు మహిళల్ని అవమానించడం ఆ పార్టీలో మాత్రమే జరిగింది. ఈ రోజు ఈ పార్టీలో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ మహిళలను ముందుకు నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి మా తరఫున మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆ రోజు వైసీపీ నాయకులు అనడం జరిగింది తెలుగుదేశం పార్టీనే లేకుండా చేస్తామని. తెలుగుదేశం పార్టీ గాని చంద్రబాబు నాయుడు గారిని గాని ఈ మహిళలు మేమందరూ మహిళా లోకం ఉన్నంత వరకు మీరందరూ టచ్ కూడా చేయలేరని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ నాయకులందరికీ కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా లోకేష్ అన్న గారికి 33% రిజర్వేషన్ కల్పించినందుకు నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీ చరిత్రను చూస్తే అందులో సగం పైన పేజీలు మహిళా సాధికారత, మహిళల ఉన్నతి, మహిళల సంక్షేమం, మహిళల భద్రత, దీనిపైనే తెలుగుదేశం యొక్క చరిత్ర సగం పేజీలు నిండి ఉంటాయి. నిన్న మనం చేసుకున్న మహానాడు కూడా స్త్రీ శక్తి థీమ్తో మహిళలకి 33% చట్టసభలలో ప్రాతినిధ్యం కల్పించే విధంగా నారా లోకేష్ గారు ప్రతిపాదించారు. దాన్ని ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పొలిట్ బ్యూరో మెంబర్ సభ్యుల దగ్గర నుంచి, కార్యదర్శుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ దాన్ని ఆమోదించి అనౌన్స్ చేశారు. అంటే దీని ఉద్దేశం ఏంటంటే 2023లో పార్లమెంట్లో మనకు ఆల్రెడీ ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అయింది. కాకపోతే అది ఇంకా అమలుకు నోచుకోలేదు. దానికి చాలా అడ్డంకులు వస్తున్నాయి. అవన్నైనా మన రాష్ట్రం వరకు తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా వచ్చే 2029 ఎన్నికల్లో 33% సీట్లు మహిళలకి కేటాయిస్తాము అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తీర్మానం తీసుకుంది. ఇప్పుడు ఫస్ట్ నుంచి మనం తెలుగుదేశం పార్టీ హిస్టరీని చూస్తే ఎప్పుడైతే మన నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించారో మహిళలకి చట్టపరంగా హక్కులు లేవని చెప్పేసి
తండ్రి ఆస్తిలో మహిళలకి 50% సమాన వాటా హక్కు మగపిల్లలతో పాటు ఉండాలని చెప్పేసి మహిళలకి చట్టపరంగా హక్కు కల్పించి, ఎందుకు మహిళలకి ఆర్థిక భద్రత కోసం ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు చట్టపరంగా హక్కు కల్పిస్తే ఒక అడుగు ముందుకు వేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విద్యా ఉద్యోగాలలో కూడా మహిళలకి 33% రిజర్వేషన్ ఇచ్చారు. అంటే యూనివర్సిటీస్ లో ఆ రోజు ఎవరైనా మేము అప్లై చేసుకున్నా లేకపోతే ఏదైనా జాబ్స్ కి అప్లై చేసినా అమ్మాయిలకి 33% రిజర్వేషన్ తీసుకొచ్చారు మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాకుండా మహిళలకి హక్కు ఒకటే, ఆర్థిక భద్రత ఒకటే సరిపోదు, కుటుంబం నుంచి వచ్చే ఆర్థిక భద్రత, వాళ్ళు స్వతహాగా ఆర్థికంగా ఎదగాలి, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలి, ఆర్థిక స్వావలంబన ఉండాలి అని చెప్పేసి డ్వాక్రా సంఘాలు దాదాపు 1,20,00,000 మంది మహిళలు డ్వాక్రా సంఘాలు భాగస్వాములై వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కుటుంబాన్ని కూడా పోషించగలిగిన స్థాయికి ఎదిగారంటే తెలుగుదేశం పార్టీ యొక్క దూరదృష్టి. అలాగే నా సోదరుడు నారా లోకేష్ గారు డిజిటల్ యుగాన్ని తీసుకొని, అంటే ఏఐ క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి టెక్నాలజీని యూజ్ చేసుకునే కాకుండా ఒక అడుగు ముందుకు వేసి మహిళలకి చట్టపరంగా హక్కు, ఆర్థిక భద్రత, ఆర్థిక స్వావలంబనే కాదు, చట్ట హక్కుల్లో ప్రశ్నించే హక్కు కూడా కావాలి, చట్టసభల్లో ప్రశ్నించే హక్కు కావాలి, వీళ్ళకి రాజ్యాధికారం కూడా కావాలి అని చెప్పేసి 33% రిజర్వేషన్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. ఏ పార్టీ కూడా అనౌన్స్ చేయలేదు. అట్లాంటిది ఫస్ట్ టీడీపీ పార్టీ 33% సీట్లు మేము ఖచ్చితంగా మహిళలకి కేటాయిస్తాము అని చెప్పేసి అనౌన్స్ చేశారు. ఇది చాలా స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే మహిళలకి స్వతహాగా కరుణామై తన ఒక ఇంటిని ఎంత బాధ్యతాయుతంగా తీర్చిదిద్దగలుగుతుందో అది మహిళ వలన ఈజీగా అవుతుంది. ఒక 5,000 రూపాయలు ఇచ్చినా షీ కెన్ మేనేజ్ ద హౌస్, 10,000 ఉన్నా, 1,00,000 రూపాయలు ఉన్నా దాన్ని ఎంత బడ్జెట్ ని యూజ్ చేసి మేనేజ్ చేయాలో తనకి తెలిసినంతగా ఎవరికి తెలియదు. అలాంటి మహిళకి ఏమేమి కష్టాలు ఉన్నాయో, మనకి మౌలిక వసతులు, విద్య, వైద్య, ఇలాంటి మౌలిక వసతుల్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఎవ్రీడే వాళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి మహిళలకి చట్టసభల్లో ప్రాతినిధ్యం దొరికినప్పుడు 50% పైన ఓటర్లుగా ఉన్న మహిళలకి ఖచ్చితంగా ప్రాతినిధ్యం దొరికినప్పుడు మహిళల సమస్యల్ని, సమాజంలో ఉన్న సమస్యల్ని చాలా చిత్తశుద్ధితో పరిష్కరించడానికి అవకాశం దొరుకుతుంది. కాబట్టి మేము ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. మీరు తెలుగుదేశం పార్టీ చరిత్రను చూసుకుంటే మనం ఏదైతే ప్రవేశపెట్టారో అదే పాలసీ మొత్తం ఇండియా వైడ్ ఒక 20 సంవత్సరాల తర్వాత వస్తుంది. రామారావు దగ్గర నుంచి చూసుకోండి, అంత దూరదృష్టి ఉన్న పార్టీ. ఆస్తి హక్కు ఫస్ట్ మనం 1986 లో పెడితే 20 years తర్వాత సెంటర్ దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. సేమ్ మనం 33% రిజర్వేషన్ ఫర్ ఎడ్యుకేషన్ కి, ఉద్యోగాల్లో, స్థానిక సంస్థల్లో మన చంద్రబాబు నాయుడు గారు పెట్టి, లేకపోతే ఫస్ట్ మన స్పీకర్ గా ప్రతిభా భారతికి ఇచ్చిన దాన్ని ఒక 15-20 ఏళ్ల తర్వాత వేరే రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ అయింది. ఇప్పుడు నారా లోకేష్ గారు ఏదైతే స్టెప్ తీసుకున్నారో ఫస్ట్ టైం ఇన్ ఇండియా 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇన్ అసెంబ్లీ, చట్టసభల్లో, ఇది ఖచ్చితంగా దేశానికి దిశానిర్దేశం అవుతుంది. కాబట్టి మేము ఆయన తీసుకున్న ఈ నిర్ణయానికి స్వాగతిస్తున్నాము. మా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.